ఒకప్పుడు బీఏ బీకామ్ ఎక్కువ మంది చదివేవాళ్ళు, బీఎస్సీ తక్కువ మంది చదివేవాళ్ళు. మేము కాలేజీలు చదివే రోజులు. ఇప్పుడు అసలు బీఏ బీకామ్ చదివేవాళ్ళే తగ్గిపోయారు, ఇంజనీరింగ్ వైపుకి వెళ్తున్నారు. అయితే ఇంజనీరింగ్లో కూడా కొన్ని కోర్సులకి డిమాండ్ ఉంటే కొన్ని కోర్సులకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ విద్యలో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ సిఎస్సి హవా కొనసాగుతుంది. ఏపీ సెట్ తొలి విడత కేటాయింపులు అత్యధిక సీట్లు సిఎస్సి బ్రాంచ్లోనే భర్తీ అయినాయి. సిఎస్సి బ్రాంచ్లో 75,000కు పైగా సీట్లు భర్తీ అయితే మిగిలిన అన్ని బ్రాంచ్లు కలిపి 40,000 సీట్లు మాత్రమే నిండినాయి. సిఎస్సికి డిమాండ్ పెరగడంతో దాని అనుబంధక బ్రాంచులు పెరిగిపోయినాయి. విద్యార్థులు కూడా కోర్ బ్రాంచ్లైన మెకానికల్ సివిల్ని పక్కన పెట్టి సిఎస్సిలో కొత్తగా వచ్చిన బ్రాంచ్లైనా పర్వాలేదంటూ వాటిలోని సీట్లు కోరుకుంటున్నారు. ఏడాది రాష్ట్రానికి 1,00,000కు పైగా సిఎస్సి సీట్లను ఏఐసిటి మంజూరు చేసి వాటిలో సుమారు 85,000 కన్వీనర్ కోట కింద ఉన్నాయి. బుధవారం జరిగిన సీట్ల కేటాయింపులో సుమారు 75,000 సీట్లు సిఎస్సిలో భర్తీ అయినాయి. సిఎస్సి కోర్సులో 47,519 సీట్లు కోర్లో సిఎస్సి కోర్లో అందుబాటులో ఉంటాయి. 41,054 సీట్లు భర్తీ అయినాయి. సిఎస్సి ఏఐఎంఏలో 13,602, సిఎస్సి డేటా సైన్స్లో 5,912, సిఎస్సి ఏఐలో 5,140, సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో 1,662, సిఎస్సి ఏ టెక్ డేటా సైన్స్లో 1,483, సిఎస్సి ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్లో 676, సిఎస్సి ఐటీలో 506, సిఎస్సి ఐఓటీలో 256, సిఎస్సి క్లౌడ్ కంప్యూటింగ్లో 137, ఇతర సిఎస్సి బ్రాంచ్లో మరికొన్ని సీట్లు భర్తీ అయినాయి. ఈసీఈలో 25,250 సీట్లు ఉంటే 18,846 సీట్లు భర్తీ అయినాయి. త్రిబులీలో 8,564 సీట్లకు 5,155 నిండి. మెకానికల్ బ్రాంచ్లో 7,743 సీట్లు ఉంటే 4,653 భర్తీ అయినాయి. సివిల్ ఇంజనీరింగ్లో 6,507 సీట్లకు 3,760 మాత్రమే భర్తీ అయినాయి. మొత్తంగా 28 బ్రాంచ్లో 100% సీట్లు భర్తీ అయినాయి. ఇవి కాకుండా మేనేజ్మెంట్ కోటాలో 50,000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కూడా ఎక్కువ శాతం సీట్లు సిఎస్సి బ్రాంచ్లోనే ఉన్నాయి. అవి కూడా కలిపితే ఏడాది 1,00,000కు పైగా సిఎస్సి సీట్లు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కోర్ బ్రాంచ్లకి ఏటా ఆదరణ తగ్గిపోతుంది. గతంలో మెకానికల్, సివిల్, త్రిబులీలకు డిమాండ్ ఉండేది. కానీ విద్యార్థులను సాఫ్ట్వేర్ ఉద్యోగాలను లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో సిఎస్సి సీట్లు హాట్ కేకుల్లో భర్తీ అవుతున్నాయి. అందుకే కాలేజీలు కూడా సిఎస్సి సీట్లు పెంచుకుని మిగిలిన బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకుంటున్నాయి.